ప్రభుత్వానికి మద్దతిచ్చే అభ్యర్థులను గెలిపించాలని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల పట్టణంలోని 1-2 వార్డులలో కౌన్సిలర్ అభ్యర్థులు కూసరి అనిల్, బద్దం లతా జగన్మోహన్ రెడ్డిల మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వార్డు నాయకులు, ప్రజలు, యూత్ నాయకులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. లతా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా ఈరోజు మన విద్యానగర్ ప్రాంతానికి రావడం జరిగింది. వచ్చినప్పుడు స్వాగతించిన ఈ 2 వార్డుల పెద్దలకు, వాళ్ళ శ్రేయోభిలాషులకు, మా అక్క చెల్లెలకు, అవ్వలకు, అందరు కూడా యువతకు పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. జగిత్యాల పట్టణంలోని 1-2 వార్డులో పోటీ చేస్తున్న మా అభ్యర్థులు పోటీ చేస్తున్న మొదటి వార్డు అభ్యర్థి అనిల్ గారికి, 2వ వార్డు అభ్యర్థి బద్దం లతా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా ఈరోజు మన విద్యానగర్ ప్రాంతానికి రావడం జరిగింది. వచ్చినప్పుడు స్వాగతించిన ఈ 2 వార్డుల పెద్దలకు, వాళ్ళ శ్రేయోభిలాషులకు, మా అక్క చెల్లెలకు, అవ్వలకు, అందరు కూడా యువతకు పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. మీరు అందరూ కూడా నన్ను ఆశీర్వదించి ఎమ్మెల్యేగా 2వసారి గెలిపించింది. మొదటిసారి పనులు మంచిగా చేసినా అని చెప్పి మీరందరూ గెలిపించిన తర్వాత అనుకోకుండా ప్రభుత్వం మారినాక మరి జగిత్యాల పట్టణం, రాయికల్ చుట్టుపక్కల గ్రామాలు అభివృద్ధి చేసుకోవాలంటే ప్రభుత్వంతో కలిసి పనిచేయాలనే ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంత్రులందరితో కలిసి పనిచేస్తూ జగిత్యాల పట్టణానికి పెద్ద ఎత్తున నిధులు తీసుకొస్తున్నాం. మీరే చూసారు, ఈ ఏడాది అర్థంలో నేను ఎప్పటికెళ్ళైతే 19 నెలలకెళ్ళి ముఖ్యమంత్రి పనిచేస్తున్నాను, దాదాపు 135 కోట్ల రూపాయలు మంజూరు చేస్తే మన ఈ 2 వార్డులలో ఒక 2 కోట్ల రూపాయల పనులు జరిగినాయని చెప్తున్నాను. ఈ 2 కూడా చాలా పెద్ద వార్డులు. అక్కడ మొదలు పెట్టామంటే మళ్ళీ ఇక్కడ దాకుంటాయి. ఎన్నో వార్డులలో రోడ్లు లేవు. మనం చూస్తే ఇప్పుడు కొందరు పోటీ చేస్తున్నారు. ఇప్పుడు మా లతక్క చెల్లె మీద ఆ ఇంటి ముందట వేసినటువంటి రోడ్డు కావచ్చు, ఆ మోరి మీద వేసినటువంటి బిల్ల కావచ్చు, అంతకుముందు 20-30 ఏళ్లలో వాళ్ళు కూడా రాజకీయాలు ఉండి ఇంకెందరో ఉంటున్నాడు దేశం. ఓకే, నన్ను రోజు విమర్శిస్తున్నారు. అరే ఎందుకు ముఖ్యమంత్రితో పనిచేస్తుండు, ఆ ప్రభుత్వంతో పనిచేస్తున్నాడు, ఈ కండు వేసుకున్నతో పనిచేస్తుండు అని చెప్పి అంటున్నారు. కానీ మరి నాకు ఒక బాధ్యత అనిపించింది, మన ప్రజల కోసం మనం పనిచేయాలి. మరి ప్రభుత్వం నుంచి నిధులు తేవాలి. ఇలా రాయరాజేశ్వర స్కూల్ రోడ్డు చూస్తారు, 1వ వార్డు 2వ వార్డు, అంత మంచి రోడ్డు, అంత దొడ్డుగా, అంత నాణ్యతతోటి వెళ్ళడం అటువంటి రోడ్డు పడ్డాయి. మరి ఆ రకంగా మనం ఈ పనులు చేస్తున్న సందర్భంలో మరి జగిత్యాల మున్సిపాలిటీలో ఖచ్చితంగా కాంగ్రెస్ మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు ఉంటేనే మనకు అభివృద్ధికి ఎక్కువ వస్తాయి. మొన్న కూడా పెద్ద ఎత్తున నిధులు రాష్ట్రంలో ఈ స్థాయి మున్సిపాలిటీకి చాలా తక్కువ వాడికి ఇచ్చారు. మనకు 62.5 కోట్లు ఇచ్చారు. అవి ఇక పనులు మొదలు కాలే. ఇక ఇప్పుడున్న పనులు అవన్నీ అంటే జగిత్యాల నడితే ఎక్కడ కూడా బురదంటని పరిస్థితి ఉంటుంది, ఏ మోరిలో నీళ్లు కనబడని పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా చిన్న గలీలలో ఎట్లయితే ఇక్కడనే మా పురుషోత్తరావు ఇంటి ముందట రోడ్ వేసి మోరి మీద బిల్లు వేస్తే రోడ్డు విశాలంగా ఏందో విద్యానగర్లో ఉన్న చిన్న గలీలన్నీ కూడా అట్లనే చేస్తామని చెప్పి సందర్భంగా చెప్తున్నాం. అంటారు రేపు ఇది ఎన్హెచ్ఏ ఢిల్లీ పైసలు అంటారు. ఢిల్లీకి ఇచ్చేది మన పైసలే, కానీ ఆ రోడ్డు కావాలని తిరిగింది నేను. వీడికెళ్ళి ఎన్ని ఉత్తరాలు రాసినా నా దగ్గర ఉన్నాయి. ఢిల్లీ దాకా కూడా పోయినా, రాజకీయాలు పక్కకు పెట్టినాం, ఆ ప్రతిపాదనలు తీసుకుపోయినాం, ఆ నాయకుడు కూడా కలిసినాం. మరి వాళ్ళందరికీ ఎంపీలే, నేను అందరికీ ఎమ్మెల్యే అయినట్టు. మరి వారికి ఏ బీజేపీ నాయకుడు కూడా ఆ ప్రతిపాదన తీసుకుపోలేదు, ఏ పూగుర్తం తీసుకుపోలేదు. మీరు గెలిపించిన నేను ఆ ఉత్తరాలు తీసుకొని పదే అడిగిన ఎంపీ గారిని. దానివల్ల అది కూడా మంజూరు చేసిన సందర్భంలో చేయించిన వాళ్ళకు, కష్టపడ్డ వాళ్ళకు మీరు ఆ పథకం ఇవ్వాలి. మీరు నన్ను గెలిపించారు. అట్లనే నా తోడుగా పట్టణంలో మీకు నీళ్లు కావాలన్నా, కరెంటు ఉండాలన్నా, రోడ్లు కావాలన్నా, మోర్లు కావాలన్నా, ఇంకేదో పింఛన్లు ఉన్నా, మరి
ఇక్కడ బద్దం లతను అనిల్ గెలిపించాల్సిందిగా మీ అందరినీ కూడా కొడతా ఉన్నాం. అది కోరే ముందు ఇంకొక విషయాన్ని గుర్తు చేస్తున్నా. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలా కొత్త రేషన్ కార్డులు వచ్చినాయి. దొడ్డు బియ్యం కాడ సన్న బియ్యం వచ్చింది. పెద్ద వాళ్ళకి కరెంటు ఫ్రీగానే కావచ్చు, పేదోళ్ళకి ఇంటికి కరెంటు ఫ్రీ అయింది, ఫ్రీ బస్ వచ్చింది. అదేవిధంగా ఇల్లు కడుతున్నాం. డబల్ బెడ్రూమ్లు ఎక్కడైతే మనం కట్టినామో ఆడ నీళ్లు లేకుండే, కరెంటు లేకుండే, కాయగాళ్లకు సెప్టిక్ ట్యాంకులు లేకుండే, దానికి కూడా 35 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి ఇచ్చిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. అక్కడ కంప్లీట్ అయినాయి పేదోళ్ళకు, వాళ్ళు వెళ్ళొచ్చు. అక్కడ దవాఖాన అయింది, బడి చేసిన మన వార్డు నుంచి 60-70 మందికి ఇల్లు వచ్చినాయి. అంతకుముందు ఎన్ని ఇల్లు కట్టించారో ఒకసారి ఆలోచన చేయండి. మీ అందరూ కూడా దయచేసి మళ్ళొక్కసారి గుర్తు చేస్తా ఉన్నా. ఏ గుర్తు పైన అయితే పోటీ చేస్తున్నారో మా సోదరి మొత్తం లత జగన్మోహన్ రెడ్డి గారికి అట్లనే అనిల్ గారిని గెలిపించాల్సిందే కోరుతున్నాను.